హాయ్ రోన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటికి కొంతమంది యాక్చువల్గా గోల్డ్ ఈ సిచ్యువేషన్లో గోల్డ్ కొనొచ్చా, సో మళ్ళీ కొంచెం రికవర్ అయింది, 85-86,000 ట్రేడ్ అవుతుంది, ఈ సిచ్యువేషన్లో కొనొచ్చా, లేదంటే సిల్వర్ 1 lakh కేజీ దగ్గర ఉంది, సిల్వర్ కొనొచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ప్రజెంట్ టైంకి. అంటే కొద్దిగా మార్కెట్లో అనిశ్చితి ఉంది, గ్లోబల్గా ట్రేడ్ వార్ జరుగుతుంది. సో ఇలాగ గ్లోబల్ మళ్ళీ ఉక్రెయిన్ రష్యా వార్ ఆగేటట్టు మళ్ళీ అనిపించలేదు, మళ్ళీ ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేస్తానంటుంది. సో ఇలాంటి గ్లోబల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ బాగా పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడున్న వాటిలో మళ్ళీ డైవర్సిఫై చేయడం కోసం గోల్డ్లో కొద్దిగా సిల్వర్లో కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. సిల్వర్లో కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్లో కొన్ని వాళ్ళకి సంబంధించిన క్యాండిల్స్ ఇవన్నీ కూడా అల్యూమినియం వాడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన ఇంతకుముందు వాడే ఐరన్ని కూడా వాళ్ళు అల్యూమినియం తోటి రీప్లేస్ చేస్తున్నారు, తర్వాత సిల్వర్ యూజ్ చేస్తున్నారు చాలా వాటిలో ఇప్పుడు. సో చాలా థిన్ వైర్స్కి ఇంతకుముందు అల్యూమినియం లేకపోతే స్టీల్ వాడేది, ఇప్పుడు సిల్వర్ వాడుతున్నారు. సో థిన్ వైర్స్కి వీటికి కొద్దిగా ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు సిల్వర్ ఏంటనేది అంటే ఓన్లీ గోల్డ్ లాగే జస్ట్ ఒక ఇంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, లేకపోతే ఒక అందాన్ని చూపించుకోవడానికి మనం ఒక బ్యూటీ ఐటమ్ లాగా వాడుకునేది. అది ఇప్పుడు సిల్వర్ ఇండస్ట్రీకి కూడా వెళ్ళిపోయింది. సో అది యూజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కొద్దిగా ఎక్కువ స్కోప్ ఉంది గోల్డ్ కన్నా సిల్వర్కి మేబీ ఫ్యూచర్లో. సో లాస్ట్ 1 year కూడా గోల్డ్ కన్నా సిల్వర్ కొంచెం 1% రిటర్న్ ఎక్కువ ఇచ్చింది. మేబీ ఫ్యూచర్లో కూడా ఇచ్చే అవకాశం ఉంది. సపోజ్ ఎవరైనా 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒక 2 lakhs గోల్డ్లో, 2 lakhs సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది చాలా మంచి టైం లాగే అనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడల్లా పరిస్థితులు ఎప్పుడు బాగుపడితే తెలియదు. కాబట్టి అప్పుడు దాకా అంటే ఈ 1 year పాటు మనం గోల్డ్ సిల్వర్లో కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఎవరైనా 10 lakhs ఉంటే మనం వీటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన మార్కెట్లో కూడా ఏమైందంటే హై లిక్విడిటీ వచ్చింది. ఎందుకు లిక్విడిటీ వచ్చిందంటే అందరూ ఒక బేసిక్ రూల్ మర్చిపోయారు. బేసిక్ రూల్ ఏంటంటే డైవర్సిఫికేషన్. అంటే బేసిక్ రూల్ ఏంటంటే మన దగ్గర 100 రూపాయలు ఉంటే 20 రూపీస్ ఈక్విటీ మార్కెట్, 20 రూపీస్ ఎఫ్డీస్, అంటే మన షార్ట్ టర్మ్ కోసం ఎఫ్డీస్, లాంగ్ టర్మ్ కోసం ఈక్విటీ, అలాగే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కోసం ఒక 20% గోల్డ్, అలాగే కొంచెం భాగం రియల్ ఎస్టేట్. సో ఫ్యూచర్ కోసం రియల్ ఎస్టేట్, ఇంకో 20 ఏదైతే ఉందో అది ఆర్డీలో కానీ లేకపోతే సేవింగ్స్ బ్యాంక్లో కానీ ఇంట్లో క్యాష్ కానీ పెట్టుకునేవాళ్ళు. ఇలా డైవర్సిఫై చేసుకునేవాళ్ళు వాళ్ళ గోల్కి తగ్గట్టు. సపోజ్ లాంగ్ టర్మ్ గోల్స్కి ఈక్విటీ రియల్ ఎస్టేట్, షార్ట్ టర్మ్ గోల్కి గోల్డ్, లేకపోతే చిట్స్ కానివ్వండి, లేకపోతే ఆర్డీలు కానివ్వండి, ఈ విధంగా వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా మర్చిపోయి అందరూ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలో పెట్టారు, అందరూ షేర్లు కొనేశారు. అంత అమౌంట్ తీసుకొచ్చి ఆల్రెడీ ఎఫ్డీలో ఉన్న అమౌంట్ తీసేశారు, రియల్ ఎస్టేట్ అమ్మేశారు, గోల్డ్ అమ్మేశారు. సో అన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసారు. సో అదే మన ఎఫ్ఐఎల్ చూస్తే వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు, మార్కెట్లో ఉన్న మనం అంతా వచ్చి ఇన్వెస్ట్ చేస్తే లిక్విడిటీ పెరిగిపోయింది, వాళ్ళు హ్యాపీగా అమ్మేసుకొని ఆ డబ్బులన్నీ తీసుకుపోయి వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీలోను, అంటే మంచి మంచి స్టార్టప్ల్లో ఇలాంటి జొమాటో లేకపోతే జెప్టో ఇలాంటి స్టార్టప్లు ఏమొస్తున్నాయో కంపెనీస్, టెక్ కంపెనీస్ ఏమొస్తున్నాయో చూసి వాటిలో ప్రైవేట్ ఈక్విటీ కొనడం, అలాగే లేదంటే కొద్దిగా వాటికి అప్పిచ్చి వెంచర్ క్యాపిటల్ లాగా ఇన్వెస్ట్ చేయడం, అలా చేసుకున్నారు హ్యాపీగా వాళ్ళు. మనకేంటంటే మనకి ఇది ఒక్కటే అసెట్ లాగా కనపడింది, ఎందుకంటే హై రిటర్న్ ఇస్తుంది, లాంగ్ టర్మ్ వస్తుంది, హై లిక్విడిటీ ఉందని మొత్తం అమౌంట్ ఇటు తీసుకొచ్చేసారు. ఆ డైవర్సిఫికేషన్ అనే పదమే మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు అదే మనకి దెబ్బపడి అందరికి దెబ్బ తగులుతుంది. సో ఫ్యూచర్లో వచ్చేసి ఇప్పటికి కూడా డైవర్సిఫికేషన్ చాలా మంచిది. సో ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటే కొద్దిగా మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి. అన్నీ మార్కెట్ దూరంగా ఉండమని చెప్పడం కాదు, 20% మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ డైవర్సిఫై చేయండి. 20% షేర్స్, 20% మ్యూచువల్ ఫండ్స్, 20% గోల్డ్, 20% మేబీ లిక్విడ్ ఎమర్జెన్సీ కోసం ఆర్డీస్ లేకపోతే సేవింగ్స్ అకౌంట్లో పెట్టేసుకొని ఒక 20% లాంగ్ టర్మ్ రియల్ ఎస్టేట్లో చేయడం. ఇలా చేస్తేనే మనకి ఇప్పుడు మార్కెట్లో వచ్చిన దెబ్బ నుంచి కోలుకోవాలంటే ఇలాంటి. సో ఇది చాలా మార్కెట్లో యాక్చువల్గా లాస్ట్ 4 yearsలో వచ్చిన వాళ్ళకి ఇంతకు మించిన స్ట్రగుల్ ఎప్పుడు చూసుండరు, వాళ్ళ లైఫ్లోనే చూసుండరు. ఎందుకంటే నేను 2007 నుంచి మార్కెట్లో ఉన్నాను. 2007 బుల్ మార్కెట్లో స్టార్ట్ అయింది నాకు. 2008లో నేను బిగ్గెస్ట్ ఫాల్ చూశాను. సో అది ఫస్ట్ టైం కాబట్టి నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్కి వచ్చి మార్కెట్ అంటే నేను వేస్ట్ అనుకునే సిచ్యువేషన్కి వచ్చాను. ఇప్పుడు లాస్ట్ 4 yearsలో వచ్చిన వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే కంటిన్యూస్గా 5 months మార్కెట్ డల్ అవ్వడం, ఆల్మోస్ట్ 28 years తర్వాత ఇదే ఫస్ట్ టైం జరిగింది. కాబట్టి డెఫినెట్గా అందరూ కొద్దిగా ప్యానిక్ అవుతారు. సో వాళ్ళు ఏంటంటే బేసిక్ రూల్ మర్చిపోయారు, మొత్తం తీసుకొచ్చి మార్కెట్లో పెట్టారు. సో కొద్దిగా డైవర్సిఫై చేసుకోవాలి వాళ్ళు. ఇది వాళ్ళకి ఒక లెసన్ లాంటిది, ప్రాబ్లం ఏం లేదు.
ఇప్పుడు మనకు మరణిపోయినా కూడా కొద్దిగా లెసన్ వచ్చింది. సో ఈ విధంగా ఫ్యూచర్లో డైవర్సిఫై చేసుకుని మార్కెట్ పెరిగినప్పుడు అమ్ముకుంటా, అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మార్కెట్ ఆల్ టైమ్ ఉంది, ఆ టైంలో అమ్ముకొని మళ్ళీ డౌన్ అయినప్పుడు కొనుక్కుంటా, ఇలా చేసుకుంటే ఇప్పటి నుంచి అయినా సరే వాడు మంచి రిటర్న్ సంపాదించవచ్చు. థ్యాంక్ యూ.